డిగ్రీ ప్రవేశాలకు ఎంట్రన్స్ టెస్ట్ డిగ్రీ ప్రవేశాల విధానంలో మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తున్న నేపథ్యంలో ఏవై 2027-28 నుండి ఎంట్రన్స్ టెస్టును ప్రవేశపెట్టే యోచన విద్యార్థుల్లో, తల్లిదండ్రుల్లో, ఉపాధ్యాయుల్లో విస్తృత చర్చకు దారితీస్తుంది. ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి డిఓఎస్టీ విధానం ప్రకారం అయితే ఇంటర్ మార్కులు మరియు విద్యార్థులు ఇచ్చిన ఆప్షన్ల ఆధారంగా సీట్లు కేటాయిస్తున్నారు. ఈ విధానం సులభతరమైనదిగా భావించినప్పటికీ కొన్నిసార్లు మెరిట్కు సరైన ప్రాధాన్యం దక్కడం లేదనే కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎంట్రన్స్ పరీక్షను ప్రవేశపెట్టాలని భావించడం అయితే ఒక పెద్ద మార్పుగా చూడవచ్చు. ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా అయితే విద్యార్థుల అసలు సామర్థ్యాన్ని అంచనా వేయడం సులభం అవుతుంది. ప్రత్యేకంగా సబ్జెక్టుల వారీగా పరీక్షలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల జ్ఞానం, నైపుణ్యాలు మరింత స్పష్టంగా బయటపడతాయి. ప్రభుత్వం కూడా ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపితే డిఓఎస్టీ ద్వారా అయితే నోటిఫికేషన్ విడుదల చేసి దరఖాస్తులు స్వీకరించి అనంతరం సబ్జెక్టు వారీగా పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ఈ పరీక్షల్లో సాధించిన మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయించడం జరుగుతుంది. దీనివల్ల నిజంగా అర్హత కలిగిన విద్యార్థులకు మంచి అవకాశాలు లభిస్తాయని భావిస్తున్నారు. అయితే ఇది గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు కొంత సవాలుగా మారే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే వారికి సరైన మార్గదర్శకత్వం, కోచింగ్ సదుపాయాలు కూడా అందుబాటులో ఉండకపోవచ్చు. అందుకే ప్రభుత్వం అయితే ఈ మార్పును అమలు చేసే ముందు అయితే అవసరమైన మౌలిక వసతులు, మార్గదర్శక విధానాలు సిద్ధం చేయడం అయితే అత్యంత ముఖ్యమైనది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈపీ కూడా ఈ విధానాన్ని ప్రోత్సహిస్తుంది. విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షల ద్వారా అంచనా వేయడం ద్వారా అయితే ఉన్నత విద్యలో అయితే నాణ్యత పెరుగుతుందని కూడా ఎన్ఈపీ పేర్కొంటుంది. అయితే ఈ విధానం దేశవ్యాప్తంగా ఒకే రకమైన ప్రమాణాలను కూడా తీసుకురావడంలో కూడా సహాయపడుతుంది. అయితే ఈ మార్పు అమలు సమయంలో అయితే విద్యార్థులపై ఒత్తిడి పెరగకుండా చూసుకోవడం కూడా అవసరం. పరీక్షల ఒత్తిడి, పోటీ భావన విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. మొత్తం మీద చూస్తే అయితే డిగ్రీ ప్రవేశాలకు ఎంట్రన్స్ టెస్ట్ ప్రవేశపెట్టడం అయితే ఒక సమగ్ర సంస్కరణగా భావించవచ్చు. ఇది విద్యా ప్రమాణాలను పెంచే దిశగా అయితే ఒక ముందడుగు అయినప్పటికీ సమాన అవకాశాలు కూడా అందరికీ కల్పించేందుకు అయితే ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగాలి. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అయితే తీసుకునేటువంటి ఈ నిర్ణయం సరైన అమలు ద్వారా అయితే మంచి ఫలితాలను అందించగలదు. డిగ్రీ ప్రవేశాలకు ఎంట్రన్స్ టెస్ట్ డిగ్రీ ప్రవేశాల విధానంలో మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తున్న నేపథ్యంలో ఏవై 2027-28 నుండి ఎంట్రన్స్ టెస్టును ప్రవేశపెట్టే యోచన విద్యార్థుల్లో, తల్లిదండ్రుల్లో, ఉపాధ్యాయుల్లో విస్తృత చర్చకు దారితీస్తుంది. ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి డిఓఎస్టీ విధానం ప్రకారం అయితే ఇంటర్ మార్కులు మరియు విద్యార్థులు ఇచ్చిన ఆప్షన్ల ఆధారంగా సీట్లు కేటాయిస్తున్నారు. ఈ విధానం సులభతరమైనదిగా భావించినప్పటికీ కొన్నిసార్లు మెరిట్కు సరైన ప్రాధాన్యం దక్కడం లేదనే కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎంట్రన్స్ పరీక్షను ప్రవేశపెట్టాలని భావించడం అయితే ఒక పెద్ద మార్పుగా చూడవచ్చు. ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా అయితే విద్యార్థుల అసలు సామర్థ్యాన్ని అంచనా వేయడం సులభం అవుతుంది. ప్రత్యేకంగా సబ్జెక్టుల వారీగా పరీక్షలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల జ్ఞానం, నైపుణ్యాలు మరింత స్పష్టంగా బయటపడతాయి. ప్రభుత్వం కూడా ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపితే డిఓఎస్టీ ద్వారా అయితే నోటిఫికేషన్ విడుదల చేసి దరఖాస్తులు స్వీకరించి అనంతరం సబ్జెక్టు వారీగా పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ఈ పరీక్షల్లో సాధించిన మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయించడం జరుగుతుంది. దీనివల్ల నిజంగా అర్హత కలిగిన విద్యార్థులకు మంచి అవకాశాలు లభిస్తాయని భావిస్తున్నారు. అయితే ఇది గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు కొంత సవాలుగా మారే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే వారికి సరైన మార్గదర్శకత్వం, కోచింగ్ సదుపాయాలు కూడా అందుబాటులో ఉండకపోవచ్చు. అందుకే ప్రభుత్వం అయితే ఈ మార్పును అమలు చేసే ముందు అయితే అవసరమైన మౌలిక వసతులు, మార్గదర్శక విధానాలు సిద్ధం చేయడం అయితే అత్యంత ముఖ్యమైనది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈపీ కూడా ఈ విధానాన్ని ప్రోత్సహిస్తుంది. విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షల ద్వారా అంచనా వేయడం ద్వారా అయితే ఉన్నత విద్యలో అయితే నాణ్యత పెరుగుతుందని కూడా ఎన్ఈపీ పేర్కొంటుంది. అయితే ఈ విధానం దేశవ్యాప్తంగా ఒకే రకమైన ప్రమాణాలను కూడా తీసుకురావడంలో కూడా సహాయపడుతుంది. అయితే ఈ మార్పు అమలు సమయంలో అయితే విద్యార్థులపై ఒత్తిడి పెరగకుండా చూసుకోవడం కూడా అవసరం. పరీక్షల ఒత్తిడి, పోటీ భావన విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. మొత్తం మీద చూస్తే అయితే డిగ్రీ ప్రవేశాలకు ఎంట్రన్స్ టెస్ట్ ప్రవేశపెట్టడం అయితే ఒక సమగ్ర సంస్కరణగా భావించవచ్చు. ఇది విద్యా ప్రమాణాలను పెంచే దిశగా అయితే ఒక ముందడుగు అయినప్పటికీ సమాన అవకాశాలు కూడా అందరికీ కల్పించేందుకు అయితే ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగాలి. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అయితే తీసుకునేటువంటి ఈ నిర్ణయం సరైన అమలు ద్వారా అయితే మంచి ఫలితాలను అందించగలదు.